కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. సో మరి ప్రతిరోజు ఈ శుభ సాయంకాలపు వేళ మరి మనం సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ఎంతెంతో జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. పత్రి గారు ఒకటే చెప్పారు, సజ్జన సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకు సూచించారు కూడా. సో ఆ ముఖ్యమైన సూత్రాలలో ఇది ఒకటి. అందుకే ఈ శుభ సాయంకాలపు వేళ మనం ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మరి చేపడుతూ వస్తున్నాం. మరి సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో సజ్జనులు అంటే సత్యం వైపు ప్రయాణం చేస్తున్న వారు అని పత్రి గారు చెప్పారు. సో మరి అలాంటి వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ సజ్జన సాంగత్యం ఎంత చక్కగా ఎంత బాగుంటుందో, దట్టు ఎంతెంతో జ్ఞానాన్ని మనం కూడా అందుకుంటూ వారి ద్వారా కదా. సో ఏమంటే మనం ఈ సీనియర్ మాస్టర్స్ ని కలవడంతో పత్రి గారినే కలిసినట్లుగా ఫీల్ అవుతున్నాం కూడా. ఎందుకంటే వీళ్ళు చాలా దగ్గరగా ఉండి చూసిన వారు కాబట్టి ఎన్నెన్నో అనుభవ జ్ఞానంతో ఉంటూ మరి వీరేం నేర్చుకున్నారు పత్రి గారి ద్వారా, పత్రి గారిని చూసి నేర్చుకున్న విషయాలని ఎలా వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేశారు, వచ్చిన మార్పులేంటి, మరి ఇంత జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తున్నారు. సో మరి వాళ్ళకు కూడా మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారండి మనకు ఆ జ్ఞానాన్ని అందివ్వటానికి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి మాస్టర్ ని ఇన్వైట్ చేసేసుకుందా. మరి మేడం గారు సిద్ధంగా ఉన్నారు, ముంబై నుండి శ్యామలాదేవి గారు. సో మేడం నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి మీకు స్వాగతం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. నా భాగ్యంగా భావిస్తున్నాను ఈ యొక్క అద్భుతమైన సంధ్యావేళలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆ పరమాత్ముడికి, గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి, వారి సతీమణి స్వర్ణమాల పత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా నా అనంత కోటి నమస్కారాలు, అనంత కోటి ధన్యవాదాలు. ప్రత్యేకంగా గురువు గారికి నా అనంత కోటి పాదాభివందనాలు, అనంత కోటి ధన్యవాదాలు. అద్భుతమైన కార్యక్రమం ఇది. కంప్లీట్ మ్యాన్ అని అంటే పూర్తి మనిషి అని అర్థం తెలుగులో. పూర్తి మనిషి అంటే ఒక జగద్గురువు ఏ విధంగా ఉంటాడో ఆయన అని ఎలా పాటించాలి, మనము ఆయన అడుగుజాడల్లో ఎలా ఉండాలి అని చక్కగా ఆయనతో పాటు ఉండి తెలుసుకున్న విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆయనతో పాటు ఉండడమే కాకుండా ఎన్నో వీడియోస్ కూడా చూడడము, బాంబేకి వచ్చినప్పుడు అంతా కూడా క్లాసులు కూడా అరేంజ్ చేయడము, ఆయనతో పాటు లండన్ లో కూడా చాలా చోట్లకు వెళ్ళడం, ఆయనతో పాటు ఎన్నో చోట్లకు వెళ్ళాను. ఆయన చెప్పిన చోట్ల కన్నా కూడా వెళ్ళాను. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇదంతా తిరిగాను. అయితే మనము ఒక గురువు దగ్గర ఏం నేర్చుకుంటాం అనేది ముఖ్యమైనదన్నమాట. అది కంప్లీట్ మ్యాన్ అని ఎప్పుడు చెప్పగలమంటే మనం చక్కగా వీక్షించి ఆయన ఎలా ఉన్నాడు, ఆయన తత్వం ఏమిటి, ఆయన గుణాలు ఏంటి, ఎంత ఆదర్శ పురుషుడు అతను అనేది మనం గమనించామంటే మనకు తెలుస్తుంది. సో ముందుగా మనం గురువు గారికి నమస్కరించుకుందాం. అదే విధంగా పరమ గురువులైన, జగద్గురువులైన, విశ్వగురువులైన వారందరికీ కూడా అనంత కోటి పాదాభివందనాలు, అనంత కోటి ధన్యవాదాలు. మొట్టమొదటిగా మనం గురువందనం మళ్ళీ ఒకసారి చేసుకుందాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. పరమశివుడు
ఆ ఆదిశక్తి, పరాశక్తి, ఆ విశ్వ చైతన్యము ఎప్పుడైతే ఒక వ్యక్తిగా రూపు చెందుతుందో ఆ వ్యక్తి సకల జీవరాశులకు కానీ సకల సృష్టికి కానీ మంచి చేయాలని కోరుకునే వ్యక్తిగా ఉంటాడు అనమాట. అంతేకాదు ఏది సత్యమో వాటిని అందరికి తెలియజేయాలనుకుంటాడు. బుద్ధుడు చెప్పినట్టుగా ఫస్ట్ ధ్యానం శరణం గచ్చామి, తర్వాత బుద్ధం శరణం గచ్చామి, తర్వాత ధర్మం శరణం గచ్చామి, తర్వాత సంఘం శరణం గచ్చామి. అంటే ఒక ధ్యానం చేసిన వ్యక్తి బుద్ధుడిగా మారిన తర్వాత తను ధర్మాన్ని పాటిస్తాడు, ఆ తర్వాత సంఘాన్ని కూడా ఉద్ధరిస్తాడు అన్నమాట. ఇవన్నీ పునికి పుచ్చుకున్న మహానుభావుడు జగద్గురు అయిన బ్రహ్మర్షి పత్రిజీని నేను చాలా నిశితంగా వీక్షించి ఆయన పాటించినవి పాటిస్తూ ఉన్నాను. కాకపోతే కొన్ని చోట్ల వడదుడుకులు ఉంటాయి. ఆయన లాంటి వారు చాలా అరుదనే చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆయన చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా ఉండదు, ఫోన్ ఉండదు, గడియారం కూడా ఉండదు. ఒక పిల్లని గోవి ఒక పుస్తకం ఉన్న బ్యాగ్ మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు బాంబేకి వచ్చినప్పుడు ఆయన్ని డ్రాప్ చేశారు ఎయిర్పోర్ట్ లో, కానీ ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఆయన దగ్గర చిల్లి గవ్వ లేదు. చెప్పడానికి ఏమక్కర్లేదు. ఏమంటే శబ్దం నాది వినపడుతుందా మీకు బాగానే? వినిపిస్తుంది మా. వినిపిస్తుంది పర్వాలేదు మా. కదా? ఆ, సౌండ్ ఏమన్నా ఇంక్రీజ్ చేయాలన్నా అనేది ఏమన్నా లేదు కదా? ఆ, అంతనే వినిపిస్తుంది. సౌండ్ పెట్టాను. ఓకే. సో ఆయన దగ్గర ఏమీ లేదు. ఫోన్ ఉందా అంటే ఫోను లేదు, నంబర్ బుక్ లేదు. మరి ఎలా చూడండి, ఒక సద్గురు ఆయన థాట్ తోనే ఆ మెసేజ్ పంపించేస్తారు. సాయి కుమార్ తెలుసుకున్నాడు. వెంటనే శ్రేయాన్స్ జాగా గారికి ఫోన్ చేసి ఇలా తప్పిపోయింది, మీరు వెంటనే వెళ్ళి మళ్ళీ ఇంకొక టికెట్ కొని ఇవ్వండి అని. అంతేకాకుండా ఒకసారి కొత్తలో, అంటే నేను 1995 నుంచి ఉన్నాను, అప్పటి నుంచే ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నాను. చాలా చోట్ల తిరిగాను. ఆఫ్టర్ రిటైర్మెంట్ యాజ్ ఏ ప్రిన్సిపల్ గా బాంబేలో సెకండరీ స్కూల్లో రిటైర్ అయ్యాను. ఎన్నో మోడాలిటీస్ మీద వర్క్ చేస్తున్నాను. అవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహము, బ్లెస్సింగ్స్ అంటాము, ఆయన దీవెన వల్ల పొందినవన్నీ. అలానే పరమేశ్వరుడి దయతో కూడా నేను శివభక్తురాల్ని. చిన్నప్పటి నుంచి సత్యాన్ని తెలుసుకోవాలి, నేను ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలోనే చిన్నప్పటి నుంచి ఉన్నాను. నేను ఎవరు అనే దానికంటే ఎక్కువగా ఆ కాలంలో మనము పరమాత్ముడిలో కలిసిపోవాలనే ఒక ధ్యాస ఉంటుంది. ఎందుకంటే మనం చూసే ఆ పిక్చర్స్ కానీ అలాంటివి అప్పుడు ఆ కాలంలో చిన్నప్పుడు. అలానే ఒక స్టోరీస్ అవి వింటాము, తల్లిదండ్రులు చెప్పినవన్నీ. దాని ద్వారా కూడా మనకు అలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది అనమాట. సో అలాంటి విషయంలో నేను పరమాత్మ, నేను ఎవరిని వెళ్ళి అడగను, నాకు దారి చూపించమని, నువ్వే రావాలి, నువ్వే చూపించాలి అనేటప్పుడు నాకు ఒకప్పుడు లంబార్ స్పాండిలైసిస్, సర్వైకల్ స్పాండిలైసిస్, యూట్రస్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. ఉంటే డాక్టర్ అడ్వైస్ తో తాడిపత్రికి వెళ్ళాను అనమాట, బెడ్ రెస్ట్ కోసం. ఎందుకంటే పెరలైజ్ అయిపోతామమ్మా, వెళ్ళాను. మా వారు వాళ్ళ అన్నయ్య తమ్ముడి దగ్గరికి పంపించారు తాడిపత్రిలో. అక్కడ మా ఆడబడుచు తోడుకోడలు నాకు ఒక ప్యాంప్లెట్ ఇచ్చింది. అది తీసుకుని ట్రైన్లో నేను ధ్యానం చేశాను. ట్రైన్లో అప్పటికి నేను కూర్చోవడానికి కష్టమే, పడుకోవడానికి అంతకంటే కష్టం. ఎందుకంటే పడుకుంటే ఆ ట్రైన్ ఇలా ఇలా కదులుతుంటే నా నరాలు నలుగుతున్నట్టుగా బాగా నొప్పించింది. అప్పుడు నేను ధ్యానం చేద్దాంలే, ఏమిచ్చారో ఆ ప్యాంప్లెట్ లో చూస్తే చాలా సులువుగా ఉంది ఆ పద్ధతి. ఎంత సులువు అంటే మన శ్వాసను గమనించండి. బుద్ధుడు చెప్పింది అది, కానీ యోగులు కూడా చెప్పారు, కృష్ణుడు కూడా చెప్పాడు. కానీ మన గురువు గారు తన గురువు దగ్గర, సదానంద యోగి దగ్గర తెలుసుకుని ఈ సత్యాన్ని ఇంకా ఇంకా వేల కొలది లక్షల కొలది పుస్తకాలు చదివి ఇదే కరెక్ట్ వే, ఇది చాలా సులభం, అసలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా దీనికి ఎడ్యుకేషనే అవసరం, సామాన్య మానవుడు, లేమేన్ అంటారు, సామాన్య మానవుడు, చదువు లేని వాడు కూడా ఇది చెయ్యొచ్చు అని ఆయన
వెంటనే రాజీనామా ఇచ్చి, తను ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం అంటే మాటలండి. 2 పిల్లలు, ఆడపిల్లలు, భార్య, ఆ అంతంత జీతాలే ఆ కాలంలో. చక్కగా అది తీసుకుని కొంచెం భార్యకి ఇచ్చి మిగతాదంతా పుస్తకాలు కొని అందరికీ నాయన ధ్యానం చేసుకో, నాయన ధ్యానం చేసుకో అంటూ చెప్తూ ప్రయోగాలు కూడా చేశారు. ప్రయోగాలు మీరు చూసే ఉంటారు, న్యూటన్ గారని. వాళ్ళు అప్పుడు స్టూడెంట్స్, కర్నూల్లో డాక్టర్ చదువుతున్నాడు ఆయన. వాళ్ళందరినీ పిలిచి ధ్యానం నేర్పించి వాళ్ళతో ప్రయోగాలు చేయించారు. అంటే ఏది చదివారో దాని మీద ప్రయోగం చేయడం. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఎక్స్పెరిమెంటేషన్ అంటారు, రీసెర్చ్ అంటారు దాన్ని. ఆ రీసెర్చ్లన్నీ చేశాడు ఆయన. చేసి వెంటనే తను చిన్న చిన్నగా పుస్తకాలు ప్రింట్ చేయించడము, లేక కొనడము, బాగా లైబ్రరీస్కి వెళ్ళి చదవడము, అందరికీ ఆ సందేశాలు చెప్పడము. అప్పటికి పెద్దగా యూట్యూబ్ లో ప్రచారం చేసే విధానం లేకునిందంతగా. అయినప్పటికీ ఆయన ఊరు వెళ్ళి అందరినీ బతిమలాడి, ఎన్నో వీడియోలు వినింటారు మీరు. ఆయన ఎంతో కృషి చేశారు. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అది తెలుసుకుని వారు కూడా ఆయనలాగానే కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా నా శతకోటి పాదాభివందనాలు, శతకోటి ధన్యవాదాలు. ఇక్కడ ఇందుమతి గారు ఉన్నారు, వాళ్ళ టీం ఉన్నారు, వీరు కూడా అలాంటి వారి పిరమిడ్ మాస్టర్లు. మీరందరూ పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా ఆయన చెప్పినట్టు పిరమిడ్లు కట్టించారు. ఒక్కొక్కరు ఒక ధ్యేయాన్ని, సంకల్పాన్ని తీసుకొని నేను 100 పిరమిడ్లు కట్టిస్తాను మా ఊర్లో అంటే, నేనని కాదు ఇతరులతో కట్టిస్తాను, వాళ్ళని ప్రేరేపిస్తాను అని వాళ్ళ ఇంటి మీద కూడా పిరమిడ్లు కట్టించి ఎందరినో పిలిపించి వారు ధ్యానవంతం చెప్పించారు. ఇక్కడ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది పత్రి సార్ తెలుసుకున్న విషయం ఏంటంటే, ధ్యానం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగాలు పోతాయని తెలుసుకున్నారు. అదే నాకు జరిగింది ఆ ట్రైన్ లో. నాకు లంబార్ స్పాండిలైసిస్ ఏమైంది, హాస్టల్ సర్జరీ అయింది, 2 చేతులు వచ్చేస్తా ఫస్ట్ సిట్టింగ్. నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. సో నా ముందు ఉన్న వాళ్ళందరికీ నేర్పించేసి ఆ ట్రైన్ లో. తర్వాత పత్రి సార్కి లెటర్ రాస్తే ఆయన నాకు లెటర్ రాశారు, అమ్మా నీ శ్వాసే నీ గురువు, బయట ఎవ్వరు గురువు లేరు, ఇంకా నువ్వు మొదలు పెట్టావు, చక్కగా చేసుకో, ఆ తర్వాత నేర్పించు అన్నారు ఆయన. బాంబే వచ్చినప్పుడు ఆయన పిలిపించండి అని శ్రేయాన్స్ జాగా గారి ఇంట్లో కలిశాను. పుస్తకాలు ఒక 20 పుస్తకాలు పంపించాడు ఆయన, ఇంగ్లీష్ లో ఉన్నాయని. అలా సార్ ఎప్పుడు వచ్చినా కూడా నాకు పుస్తకాలు ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన సద్గురువు అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. ఆయనలో ఏవేవి ఉన్నాయి, లోపాలు కాదు, ఆయన ఏమి చేస్తున్నాడు, ఎలా నడవడిక ఉంది, అది గమనించాలి. ఆ గమనించి ఆ మార్గంలో వెళ్ళాలన్నమాట. నేను ఆయనని డ్రాప్ చేసి కానీ ట్రైన్ దగ్గరికి వెళ్ళా. ఆయన మామూలు ఏమంటారు, ఏసీ కూడా కాదండి, థర్డ్ ఏసీ కాదు, జనరల్ కూడా కాదు, అది ఇది మర్చిపోయాను ఏమంటారు, థర్డ్ ఏసీ కంటే ఇది ఉంటుంది కదా, అందులో కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే నేను అనుకున్నా మనసులో, అయ్యో నా దగ్గర చాలా డబ్బులు జీతం దండిగా వస్తుంటే ఈయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఇప్పించేదాన్ని కదా. వెంటనే ఆయన అన్నారు, వెంటనే మేడం ఈరోజు 3rd క్లాస్, రేపు ఫ్లైట్ లో తిరుగుతాము అన్నారు. చూడండి, ఆయన ఫ్లైట్ లో తిరిగారా లేదా, అవునా? అంటే అంత జ్ఞాని ఆయన. ఎప్పుడు నేను ఆయనతో ఎక్కువ మాట్లాడిన, ఎక్కడ చూసినా పిలిచి పక్కన కూర్చోపెట్టుకుంటారు, లేకపోతే స్టేజ్ మీదకి పిలిచి సన్మానం చేస్తూ ఉంటారు. చాలా సన్మానాలు చేశారు. నాకు 3 సార్లు ధ్యానరత్న అవార్డు కూడా ఇచ్చారు. అదే పనిగా పిలిపించి సికింద్రాబాద్ లో అక్కడ ధ్యానయజ్ఞం జరుగుతుంటే అక్కడ ఒకటి ఇచ్చారు, బాంబేలో 2 సార్లు ఇచ్చారు. కానీ ఆయన్ని చూసి నేను నేర్చుకుంది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని చూసి ఏం నేర్చుకున్నాం, ఆయన అవసరం ఉంటేనే కోపం చేసుకుంటాడు, కానీ అందరినీ చాలా బాగా ప్రేమిస్తాడు. ఒక సంపూర్ణ వ్యక్తి అంటే ధనము, ఒక పెద్ద గొప్పతనము, బలము ఉండేవాడు కాదు సంపూర్ణ వ్యక్తి. ఎవరైతే తన గుణాల్లో, ఆధ్యాత్మికతలో, ఎదుగుదలలో పరిపూర్ణ వ్యక్తి అవుతాడో, ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడో అతనే సంపూర్ణ వ్యక్తి. కంప్లీట్ మ్యాన్ అని కూడా అనొచ్చునేమో, కానీ నేను ఆయన కంప్లీట్ మ్యాన్ అనడానికి శంకిస్తున్నా. హీఈస్ ద గాడ్ హిమ్సెల్ఫ్. హీఈస్ ద గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్ టు ద అర్త్ టు బ్రింగ్ ఎ రెవల్యూషన్. ఎలాంటి రెవల్యూషన్? ప్రేమతత్వం, మానవత్వం,
ప్రేమతత్వం అందరి మీద, అంటే ఒక మనుషుల మీదే కాదు, చెట్ల మీద, చేమల మీద, వృక్షాల మీద, జంతువుల మీద. ఆయన అదే అంటారు, నువ్వు శాకాహారిగా ఉండు, ధ్యానం చేయకపోయినా అంట. అంటే ఆయనకి ఎంత గొప్ప మనసు ఉందో చూడండి. నేను ఆ రోజు నుంచే, ధ్యానం చేసిన రోజు నుంచే శాకాహారిని అయిపోయాను, మా వారు కూడా అయ్యారు. సో అలా ఆయన శాకాహారానికి ఎక్కువ వాల్యూ ఇస్తుంటే మన వాళ్ళందరూ కూడా శాకాహార ర్యాలీలు, ప్రసంగాలు ఎన్నో చేస్తున్నారు, యూట్యూబ్ ద్వారా చేస్తున్నారు, ఫిజికలీ కూడా చేస్తున్నారు. సో ఆయన నేతృత్వంలో మనమందరం నడుస్తున్నాం చాలా మటుకు. కొన్ని తప్పులు ఉంటాయి, సరిదిద్దుకుంటూ ఉంటాం. అంటే తప్పు చేసి ఒప్పు చేయాలంటారు. అంటే మనం తప్పు చేస్తేనే మనం రియలైజ్ అవుతాం. దీని ద్వారా నేను తెలుసుకున్నది ఏంటి, ఐ హ్యావ్ టు ఫాలో, నేను అది ఫాలో అవ్వాలి, అనుసరించాలని. అంతేకాదు, ఆయనలో ఎంత సాధుత్వం ఉందో, ఎంత ప్రేమతత్వం ఉందో. ఇంకొకటి నేను గమనించిందంటే, ప్రతి వారికి కూడా ఆయన మర్యాదిస్తాడు, ఒక దైవం లాగా చూస్తాడు. ఆ దైవం ప్రతి వారిలో ఉంది అని చెప్తున్నారు, అదే పాటిస్తాడు ఆయన. అందరినీ ప్రేమగా చూడడము, అందరూ మై డియర్ గాడ్స్ అంటాడు, మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. ఎంత చక్కగా అందరి మీద భుజాల మీద చేతులు వేసి చక్కగా నడుస్తారు. వంట చేస్తారు. అసలు ఎక్కడికి పోయినా, నేను నార్త్ లో వెళ్ళాను సార్తో పాటు, పూరి జగన్నాథ్ అంతా, కలకత్తా అంతా, అక్కడ అన్ని చోట్ల నేను వంట చేస్తాను చెప్తానంటే అనేవారు. లండన్ లో ఆయన వంట చేసి మాకు అందరికి వడ్డించేవాడు అనమాట. వడ్డించేదే కాకుండా, మేడం ఇది బాగుందా, సాయి కుమార్ ఈ కూర బాగుందా అని అడిగేవారు అనమాట. అందరినీ కూడా ప్రతిదీ అడిగేవారు. బాగుందా అంటే, ఎంత ఎక్సలెంట్ గా ఉంది సార్ అని చెప్పేవాడు. ఆయనకు వడ్డించి పెట్టేది కూడా. ఇంటికి ఎన్నోసార్లు వచ్చారు, వేరే చోట్ల కూడా శ్యామల మేడం వండంటే కూడా అంటే వండాను నేను ఆయన కోసం. అలా మనకు ఛాన్స్ ఇస్తారనమాట. చూడండి ఎంత అదృష్టమో, మనం ఎంత అదృష్టవంతులు అంటే, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ధ్యానంలోకి వస్తాం. కానీ ఆయనేమంటాడు, అందరూ చేయాలి, అందరికి చెప్పండి. వాళ్ళు ఫాలో అయితే అయ్యారు, లేకపోలేదు, ఎదురు చూస్తున్నారు ఆత్మలు దీనికోసం. అందుకే ఆయన అన్ని చోట్లకు తిరుగుతారు, అందరినీ పంపి. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, తన గొప్పతనం చెప్పుకోడు ఆయన ఎప్పుడు కూడా స్టేజ్ మీద. మనను పొగుడుతాడు ఆయన. మీ అనుభవం చెప్పండి, మీ అనుభవం చెప్పండి, మీ అనుభవం చెప్పండి అని ఆ వాళ్ళని పొగిడేస్తాడు అన్నమాట. వీళ్ళు గొప్ప వాళ్ళని సన్మానం ఎప్పుడు చేయించుకోడు ఆయన, అందరికీ సన్మానాలు చేస్తాడు. తన గొప్పను ఎప్పుడు ప్రకటించుకోడు ఆయన, అందరికీ గొప్పలు పొగుడుతూనే ఉంటాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి. మనం కూడా, అంటే నేను ఫాలో అవుతున్నాను చాలా మటుకు, 90%, ఒక 10% అక్కడ ఇక్కడ తక్కువ ఉంటుందేమో కానీ ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్. ఎంతో తప్పిస్తాను ధ్యానం నేర్పించడానికి, అందరికీ కూడా ప్రేమను అందించడానికి కూడా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఆయన ఇంకో గొప్పతనం ఏంటంటే, ముందు అందరికి వడ్డిస్తాడు, తర్వాత తను తింటాడు. ఇంతే తినేది, కానీ నాకు పెట్టండి ప్లేట్లో ఫస్ట్ అనడు. ఏ గురువు అయినా గొప్పగా సన్మానం చేయండి, నా కాళ్ళు పట్టుకోండి, నా కాళ్ళు మొక్కండి, ఏమైనా లోపం వస్తే 4 తిట్లు తిడతారు. కానీ ఈయన అలా కాదు. అంటే సరిదిద్దాలన్నప్పుడు ఆయన ప్రయత్నం చేస్తాడు, కొడతాడు, తిడతాడు, మళ్ళీ ఆలింగనం చేసుకుంటాడు. అంత గొప్ప వ్యక్తి. లోపల ఏమి కపటం ఉండదు. ఆయన నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ అంటాడు. నేను పదే 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 అదే జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే నో కంప్లైంట్, ఎస్, ఆల్ ఆర్ గాడ్స్. ఆయన అంటాడు, ఎవ్రీ వన్ ఈ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ గాడ్స్, బట్ దే కేమ్. వాళ్ళు వచ్చారు ఇక్కడ, ఎందుకు తీసుకున్నారు జన్మ? ఒక పని తీసుకుని వచ్చారు. కాబట్టి ఆ దైవం ఏమంటారంటే, బాబాజీ కూడా, మహావతార్ బాబాజీ కూడా అంటారు, వాళ్ళు ఎలా ఉన్నా యూ హ్యావ్ టు అగ్రీ దెమ్. వాళ్ళు ఎలా ఉన్నా కూడా అంగీకరించు, మర్యాద చెయ్యి, ప్రేమను చూపించు, వాళ్ళు మారుతారు. అమ్మవారు కుండలిని యోగం నేర్పించినప్పుడు ఒకరితో చెప్తున్నారన్నమాట. ఏమన్నారంటే, చూడు, ఇక్కడ కృష్ణుడు, రాధా ఉంటారు విశుద్ధి చక్రంలో. అలా ప్రేమగా మాట్లాడినప్పుడు నీ యొక్క విరోధి కూడా నీకు మిత్రుడు అవుతాడు, శత్రువు కూడా మిత్రుడు అవుతాడు. నేను ఇప్పుడు బాబాజీది 3D సాయిబాబా సీరియల్స్ చూస్తున్నానండి హిందీలో, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన పదే పదే అదే చెప్తాడు. మన పత్రిక గారు కూడా అదే చెప్తారు. ఏంటి? ప్రేమ, కరుణ, సర్వీస్. ప్రేమ, కరుణ, సర్వీస్. మనం ఓ దయామయ అని ప్రార్థిస్తాం దేవుణ్ణి, అదే మనలో కూడా ఉంది కదా. కరుణామయ అంటాం, అదే మనలో ఉంది కదా, అవునా? ప్రేమ స్వరూప అంటాం, అదే మనలో ఉంది కదా. అవన్నీ మనము పాటించాలి. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తుండాలి. ప్రతి వ్యక్తి కూడా ఏదో తీసుకొని వచ్చుంటారు. మనం అంటాం కదా, కర్మలు, ఆ కర్మలను తీర్చుకోవడానికే మనం ఎన్నుకొని వచ్చాం వ్యక్తులు.
మనకు విరుద్ధంగా ఉండే వ్యక్తులు, కొట్టే మొగుడో తిట్టే అత్తనో ఎవరో వస్తారు. కానీ మనం కర్మను తొలగించుకునేకే మనం వాళ్ళని తెచ్చుకుందాము. సారు ఎన్నో వీడియోస్ లో రకరకాలుగా ఎన్నో బోధించారు. అద్భుతంగా ఇంకేంటంటే నాకు తెలిసింది, మీకు కూడా తెలుసు, యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, మరి ఆదిశంకరాచార్యులు, గీత, భగవద్గీతలు ఏం చెప్పారు, చక్కగా బోధించారు ఆయన. మనకు తెలియాలని మన ఆ పిరమిడ్ మాస్టర్లు ఇంకా అద్భుతమైన వ్యక్తులు. ఆయన చెప్పినవన్నీ కూడా ప్రింట్ చేసి చిన్న బుక్కుల్లాగా కూడా అందరికి అందజేస్తున్నారు. చూడండి ఎంత అదృష్టవంతులు. మనకి భగవద్గీత తెలియదు, ఇంట్లో ఉన్న చదవలేము, ఆ ప్రాప్తం కూడా లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన వెలుక్కు తీసుకొచ్చాడు వాడు. ఇదేనయ్యా సత్యం, ఇదే భగవద్గీతలో చెప్పారు, యోగి వేమనకు చెప్పారు, అందరూ కూడా చెప్పారు. ఆయన చదివిన పుస్తకాలన్నీ మీరందరూ చదవండి, ఆయన పంచండి ఫ్రీగా అంటాడు ఆయన. వేల కొలది పుస్తకాలు. ముందు అన్నం పెట్టండి, ధ్యానం చేయించాడు ఆయన. అన్నం ముందు కడుపు నిండాలి. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకంతా మేడం చెప్తారు కదా, వండనేవారు అనమాట. వండనేవారు, ఎక్కడి నుంచి తేవాలి, ఈయనేమో ఇలా చెప్తారు అనుకునేదాన్ని అనేది ఆవిడ. అంటే ముందు ఒక వ్యక్తి కడుపు నిండుగా తినాలి. ఆత్మ అంటే జీవుడు ఆనందంగా ఉంటే ఆ జీవుడు ఆత్మ కోసం ప్రయత్నం చేస్తాడని. సో ఇవన్నీ కూడా మనము తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఊరికే ధ్యానం చేస్తే కాదండి. బాబాజీ ఏమంటారు, ఒక ధ్యానం చేస్తే కాదు, ధ్యానం చేస్తే అవన్నీ పరివర్తనలు వస్తాయి. కానీ నీ ప్రయత్నం లేకపోతే ఎలా, కొద్దిగైనా ఉండాలి కదా. సో అవన్నీ మన గురువు దగ్గర నేర్చుకున్నాం. గురువు దగ్గర ఆయన థర్డ్ ఐ ఓపెన్ అయ్యేటట్లు మీరు ధ్యానం చేయండి, కుండలిని జాగృతి అయ్యేటట్లు ధ్యానం చేయండి అంటే, ధ్యానం చేయండి సార్, ఈ ప్రాబ్లం ధ్యానం చేయండి, గంటలు చేయండి అంటాడే. కానీ నేను నీకు బాగా చేస్తాను అన్నాడు. అంతే అండి. ఒక యోగా మాస్టరు లేకపోతే రేఖీ మాస్టరు వీళ్ళ దగ్గరికి వెళ్ళామంటే, ఐ విల్ డూ దిస్, నేను చేస్తాను, ఈ డబ్బులు ఇవ్వండి అంటాడు. ఆయన చిల్లిగవ్వ తీసుకోడు. ఎక్కడికి వెళ్ళినా నేను గమనించింది ఏంటంటే, ఎవరైనా ప్యాకెట్ లో డబ్బులు పెట్టిస్తే పక్కన ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అంటే ఆయన వెంట వచ్చిన వాళ్ళకి ఇస్తారనమాట. రూపాయి పెట్టుకోరు. నన్ను బాంబే, ఢిల్లీకి, ఉదయ్పూర్కి, జైపూర్కి ఇక్కడంతా తిరిగి రండి అన్నారు. అప్పుడు వెళ్ళేటప్పుడు మేడం ఏం భయపడొద్దండి, నేను అన్ని అరేంజ్మెంట్ చేస్తాను మేడం, మీరు వెళ్ళండి అన్నారు. ఫస్ట్ టైం ఆయన పంపించినప్పుడు. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఆయన అందరికీ ఫోన్ చేసి, శ్యామల మేడం ఎలా ఉన్నారు, క్లాస్ ఎలా ఉంది మేడం, బాగున్నారా అని రోజు విచారించేవారు. ఎవరు చేస్తారండి చెప్పండి, ఎవరు చేస్తారు? మన వాళ్లే చేయరు, మన పిల్లలు చేయరు, మన భర్త కూడా చేయరు, భార్య కూడా చేయరు. నేను చెప్తున్నా, వీళ్ళు ఇందులే వస్తుందిలే అనుకుంటారు, ఏదో బాగున్నావా అని అడుగుతారు. కానీ ప్రత్యేకంగా శాస్త్రి గారి ఇంట్లో ఉన్నాను, ఆశా మేడం ఇంట్లో ఉన్న, ఆశా గుప్తా మేడం ఇంట్లో, దీప్తి నాడెల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 2015 అనుకుంటా అప్పుడు పంపిస్తే. వాళ్ళందరినీ బాగా చూసుకోండి అని చెప్పేవారు అనమాట. కృష్ణ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, కృష్ణ నువ్వు అన్ని అరేంజ్ చేయన్నారు. ఆ తర్వాత లక్ష్మి మేడం వాళ్ళ ఇంట్లో, శ్రీనివాస్ లక్ష్మి ఉన్నారు కదా సంగీతం వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అందరి ఇళ్లలో అరేంజ్ చేశారు. చేయడమే కాకుండా మళ్ళీ నాకు ఫోన్ చేసేవారు రాత్రికి చేసి అన్ని కనుక్కుని, మేడం బాగున్నారా, అన్ని బాగున్నాయని అడిగారు. ఇంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు మనకి జీవితంలో ఎవరుంటారండి? ఒక గురువు తప్ప. ఆ గురువుల్లో ఈయన సద్గురు అనడంలో ఏమి పొరపాటు మాత్రం లేదు, ఎంత మాత్రం వెనకం చేయని అవసరం లేదు. అంత గొప్ప వ్యక్తి. నేను వ్యక్తి అన్నాను, ఒక దైవము ఆ రూపంలో వచ్చారనుకుంటాను. దైవం రాందే ఒక సంకల్పం పెట్టుకుంటే ఒక వ్యక్తి జగమంతా కూడా ఈ యొక్క ప్రచారం చేయగలడు అంటే ఆయన ఎవరై ఉండాలి? ఒక భగవత్ స్వరూపమే, వారికే సాధ్యం. ఆ సంకల్ప శక్తి చూడండి. ఆయన మనం అంటాం కదా, ధ్యానం చేసేటప్పుడు ఏమీ కోరుకోకూడదు. కోరందే ఎలా వస్తుంది? నేను ఒక గొప్ప వ్యక్తి, నన్ను తెలుసుకోవాలనేది ఒక కోరికే కదా. హూ అమ్మాయి అంటే నేనెవరు అని తెలుసుకోవడానికి వచ్చాము, ఇంకేమి లేదు. పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత లక్ష్యం, జన్మ లక్ష్యం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడము. కానీ అద్భుతంగా ఏంటంటే మనల్ని మనం తెలుసుకునేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు రావచ్చు. ఆయన ఏమంటాడు, కళ్ళు మాత్రం తెరవకండి. ఆలోచనలు వస్తుంటాయి, రాంది ఎందుకు, ప్రపంచంలో ఉన్నాం కదా, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దాన్ని పక్కకు వదిలేసి నువ్వు శ్వాసను గమనించి. ఎంత సింపుల్ టెక్నిక్. చిన్నపిల్లలు ఎంత అద్భుతంగా చేస్తున్నారు. ఆ చిన్నపిల్లలు ఎంత అద్భుతంగా దేవతలతో దర్శనం చేసుకుని మాట్లాడుతున్నారంటే ఎంత గొప్ప అండి, ఎంత గొప్ప.
మీరు ఆశ్చర్యపోతారు, నేను కైలాసం పంపించి శివుడితో మాట్లాడిస్తాను, పార్వతీదేవితో మాట్లాడిస్తా, కృష్ణుడితో మాట్లాడిస్తానంటే ఈ సంపద ఎలా వచ్చింది? ఒక గురువు అనుగ్రహం వల్లనే, ఒక పరమాత్ముడు అనుగ్రహం వల్లనే. మీరు డిఎన్ఏతో మాట్లాడొచ్చు నా సెషన్ లో, మీరు పీనియల్ గ్లాండ్ తో మాట్లాడొచ్చు. ఎంత అద్భుతం! దేవతలు వచ్చి నేర్పిస్తారు కొన్ని టెక్నిక్స్. ఎప్పుడు నేర్పిస్తారు? మీరు సరెండర్ అయిపోవాలి. ప్రేమతత్వంలో ఉండాలి. అది తెలుసుకోవాలనే ఒక కృత నిశ్చయం ఉండాలి. దాన్ని సాధించాలి అని ఒక పట్టుదల ఉండాలి. అదే చెప్తారు ఆయన, పట్టుదల ఉండాలి. పట్టుబట్టనేలా పట్టి విడవనేలా అన్నాడు కదా వేమన. విడవడ కంటే పడి చచ్చేది మేలు అని అంటాడు. అది ఆయన ఎంత బల్లగుద్ది చెప్తారంటే, సత్యాన్ని చెప్పే ఒక వ్యక్తి, బల్లగుద్ది చెప్పే వ్యక్తి ఒక్కరే ఒకరు, అదే పత్రి గారు. నేను అందరినీ చూశాను, చాలా మంది గ్రేట్ మాస్టర్లు. చేపలు తినండి, గుడ్డు తినండి, పర్వాలేదు అంటారు. అంతటి గొప్ప వాళ్ళు ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళు ఆధ్యాత్మిక వ్యక్తులే, ఒక ప్రాణిని చంపమని, చేప అయితేమో అది ప్రాణి కదా అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఈయన మాత్రం బల్లగుద్ది చెప్తారు, ఏ ప్రాణికి హాని చేయకూడదు అని. అది పాపమే. ఈ ఒక ఇది ఏ వేలు ఇలా చూపిస్తే 3 వేలు మన వైపు చూపిస్తుంది. ఒక బాలు ఒక గోడ మీద వేస్తే మన వైపే వస్తుంది. అది ఏ యాంగిల్లో వేస్తే ఆ యాంగిల్లో ఆపోజిట్ లో వస్తుంది. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అది కర్మఫలం. ఆ కర్మల్ని కూడా తొలగించుకోవాలంటే కృష్ణుడు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా, వేదాల్లో చెప్పినా, ఉపనిషత్తుల్లో చెప్పినా, ఒక ధ్యానమే. ఒక ధ్యానం ద్వారానే యూ కెన్ క్లెన్స్ యువర్ కర్మ. ధ్యానాగ్ని దగ్ధం కర్మాని అన్నారు. అంటే అక్కడ జ్ఞానాగ్ని అని ఉంది. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ధ్యానం ద్వారా వస్తుంది. ధ్యానం ద్వారా వచ్చేది జ్ఞానం వల్ల నువ్వు దగ్ధం చేసుకుంటావు, నీ యొక్క శక్తితో దగ్ధం చేసుకుంటావు అన్ని కర్మలు కూడా. సంచిత కర్మలన్నీ, ప్రారంధ కర్మలన్నీ అన్ని కూడా దగ్ధం చేసుకుంటావు. బల్లగుద్ది చెప్పిన ఆయన ఈయనొక్కడేనండి. ఈయనొక్కడే. నువ్వేం పూజ చేయనవసరం లేదు. పూజ చేయ పూజారి తానాయ, ధ్యానము చేసే దైవమే తానాయ అన్నాడు. ఎంత అద్భుతం చూడండి. పూజ చేయొద్దను, చేసుకుని ఇష్టం. ఎంతసేపు చేస్తావు పూజ? నీ మనసు ఎక్కడో, ఆ దేవుడు ఎక్కడో, అవునా? హారతిస్తుంటావు. కానీ ఆ పూజ నిజమైన పూజన కాదు కదా. నిజమైన పూజ ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, అంతర్ముఖం అవడం. యానం అంటే, అంటే లోనికి, యానం అంటే సూక్ష్మ రూపంలో లోనికి, యానం అంటే ప్రయాణం. ఆ ధ్యానం చెయ్యి అంటాడు ఆయన. నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నీ రోగాలు పోగొట్టుకుంటావు, అందరినీ ప్రేమిస్తావు. ఆ ప్రేమతత్వం, దయాగుణం, కరుణాతత్వం రావాలంటే నువ్వు ధ్యానం చేస్తే నువ్వు ఒకరిని జడ్జ్ చేయవు. యూ విల్ యాక్సెప్ట్ ఎవ్రీ వన్ యాజ్ ఇట్ ఈస్ అంటాడు. ఎవరైనా కానీ, దుర్మార్గుడైనా నువ్వు ఏం చేస్తావు? వాళ్ళని అదే విధంగా చూస్తావు. ఏ కోణంలో? దైవ రూపంలో చూస్తావు. మీకు అష్టవక్రుడు అని తెలుసు కదండి, తెలుసు అందరికీ. ఆయన జనక మహాసభకి వెళ్తే అప్పుడు అందరూ నవ్వుతారు ఆయన చూసి. ఈయన కూడా నవ్వుతాడు పక్క. అప్పుడు జనకుడు అంటాడు, అయ్యా వాళ్ళు నవ్వే దాంట్లో అర్థం ఉంది కానీ నువ్వెందుకు నవ్వుతున్నావు అన్నాడు. ఆయన ఏమన్నాడు? బయట రూపాన్నే చూశారు కానీ లోపల ఉన్న దాన్ని చూసుకోలేదు. వీళ్ళందరికీ లోపలున్న అంటే ఆత్మజ్ఞానం ఉందనుకున్నాను, ఆత్మజ్ఞానము ఉందనుకున్నా, కానీ వీళ్ళకి లేదే అన్నాడు. అప్పుడు జనకుడు వచ్చిన ఆయన నాకు ఆత్మజ్ఞానం బోధించాడు. ఆయన ఏమంటాడు? గుర్రం మీద ఎక్కి ఇంకొక కాలు అక్కడ పెట్టేటప్పుడు నీకు ఆత్మజ్ఞానం వస్తాడు. చూడండి ఎంత అద్భుతం. మనము నిజంగా నిశ్చల స్థితిలో, ఈ ప్రపంచం అంతా మాయ అని అంటున్నారు, అవునా? మాయ, డెల్యూషన్. కానీ మాయలో పడకుండా ఉండాలంటే ధ్యానం చేయాలి. బంధం, ఆ బంధ విముక్తి. తెలిసితే మోక్షం, తెలియకపోతే బంధం. ఆ బంధం నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? ధ్యానమే చేయాలి. ఆ ధ్యానానికి అంత విలువ ఉంది. ఆ విశ్వశక్తి మనలో ప్రవేశించి అన్ని మార్చేస్తుంది. అక్కడ గురువు యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఆయన ఏమన్నాడు? నేను ఆశీర్వాదిస్తున్నా, నీ తల మీద చేయబెడుతున్నా, నీకు బాగైపోతుంది అన్నాడు. నో, నువ్వు చేయాల్సిందే, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే. ఉద్ధరేది ఆత్మానాత్మానం అన్నాడు ఆయన. బల్లబుద్ధి. ఎవరైనా ఒకసారి బెంగళూరులో నన్ను సార్ మాట్లాడమంటే అప్పుడు నా గురించి చెప్పినప్పుడు, సార్ ఆమెకు బాగైంది కదా, నాకు కూడా బాగా చేయింది అన్నాడు. ఆయన వెంటనే నోరు మూసుకుంటావా లేదా, చెయ్యి ఆవిడ చేసినట్టు ధ్యానం అన్నారు. అంటే అక్కడ ఎందుకు అంత కోపం చేసుకున్నారు ఆయన? వాళ్లకు
అది పదే పదే గుర్తు రావాలని. కోపం ఎందుకు చేసుకున్నారు? పదే పదే నేను ఎందుకు కోపం చేశాను? నన్ను చేయమన్నారు, నేను చేసుకుంటే నాకు వస్తుంది లాభం. ఈ రోజు ఆవిడ చేస్తుంది, రేపు ఎవరు వస్తారు నీకు? ఈ రోజు ఈ గురువు చేస్తాడు, ఇంకో గురువు చేస్తాడా? చేయరు కదా. ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. ఎవరు అన్నం వాళ్ళే తింటే మింగితే లోపలికి పోతుంది, మింగకపోతే బయటకు వస్తుంది. కాబట్టి ఎవరిది వాళ్ళే చెయ్యాలి. ధైర్యంగా వెళ్ళండి. ఎవరైతే సత్యంలో ఉంటారో, సత్యం అనేది ఎప్పుడు తెలుసుకుంటారో, అది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ధ్యానం ద్వారానే, ఓన్లీ ధ్యానం ద్వారానే, ఆనాపానసతి మార్గం ద్వారానే. విచిత్రం ఏమంటే ఆయన ఒక వీడియోలో చెప్పారు, నేను ఒకసారి అడిగాను సార్ని, సార్ శ్వాస చిన్నదవుతూ ఇక్కడికి వచ్చి అయిపోతుంది సార్, అప్పుడు ఆలోచన రహిత స్థితి, శూన్యమైపోతున్నాను, ఎనర్జీ వస్తుంది, ఇది కరెక్టేనా అన్న. అవును మేడం కరెక్ట్. అంటే ఆ ప్రాసెస్ అలా జరుగుతుంది. చూడండి ఎంత ఆశ్చర్యం. అందుకే అంటారు యోగులంతా, కళ్ళు మాత్రం ససేమిరా తెరవద్దు. ఎన్నెన్నో ఆలోచనలు రాను. ఒక రోజు 4 వస్తే, రెండో రోజు 3 వస్తాయి, 4గో రోజు 2 వస్తాయి, తర్వాత 0 అయిపోతుంది. చూసావా ఎంత అద్భుతమైంది. అందుకే పట్టు పట్టు ధ్యానం చెయ్యి, కూర్చో కూర్చో, చెయ్యి అంటారు ఆయన. ఇంత బల్ల గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. పూజలు చేయమంటారు, విగ్రహాలు పెట్టమంటారు, ఏమేమో చెప్తారు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా విగ్రహం ఎందుకు పెట్టాలి? అవునా? విగ్రహంలో దేవుడు ఉన్నాడు, నిజమే ఉన్నాడు, నువ్వు అనుకుంటే ఉన్నాడు, బానే ఉంది, నువ్వు చూడటం లేదు కదా. నీలో ఉన్న దేవుడిని చూసుకో. నీలో ఉన్న దేవుడు చూసుకుంటే అప్పుడు ప్రపంచమంతా దేవుడు కనపడతండి. ప్రతి ఒక్కరిలో, ప్రతి అణువులో ఆయన ఉన్నాడని తెలుస్తుంది అని బల్లబుద్ధి చెప్పిన వారు ఒక్కరి ప్రపంచంలో. నేను గమనించినంత వరకు, నేను చూసిన వీడియో అంత వరకు, అంత సజ్జన సాంగత్యం అంతా విన్నంత వరకు నాకు తెలిసిన సత్యం మాత్రం ఇదే. నేను కూడా బల్లబుద్ధి చెప్తాను. మనకు దొరికిన జగద్గురు పత్రి అద్భుతం, మహా అద్భుతం, వెరీ లెస్, స్మాల్ ఇట్ ఈస్. ఆ వర్డ్స్ అంటే వర్డ్స్ చాలా, శబ్దాలు లేవు చెప్పడానికి అంత. కాబట్టి వారిని ఆచరించి అనుసరిస్తే, తెలుసుకుంటే సత్యాన్ని, మనము ఆయన స్థితికి వస్తాము. ఆయన అదంటాడు, నేనున్న స్థితికి రావాలి. ఒక గురువు ఎప్పుడు కూడా స్టూడెంట్స్ కి నేర్పించినప్పుడు, వాళ్ళ స్టూడెంట్స్ ఒక ఇంజనీరో డాక్టర్ అయితే ఆయన చాలా సంతోషిస్తాడు, తనకంటే గొప్పవాడైనట్టు. అవునా? తల్లిదండ్రులు కూడా అదే విధంగా గురువు కూడా తనకు మించిన శిష్యులు అవ్వాలనుకుంటారు. అలాంటి వారే మన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారు. సో మెనీ ఎక్స్పీరియన్సెస్. అసలు అవి చెప్పాలా అనుకుంటాను, కానీ ఇప్పుడు సమయం 7:03 అయింది. ఇంకొకరు ఎవరో ఉన్నట్లున్నారు కదండి. ఛాన్స్ కదా వాళ్లకు. సో నా అనుభవాలు చాలా ఉన్నాయండి, చాలా అనుభవాలు ఉన్నాయి. నేను పుస్తకం రాశాను. బాబాయ్ పత్రిక నన్ను పుస్తకం రాయమని చాలా చెప్పారండి ఎన్నోసార్లు. వ్యాలీలో ఉండండి, మా ఇంట్లో ఉండండి, ఇక్కడ నాకు 6 లాంగ్వేజెస్ వస్తాయి, అందరికి నేర్పించండి అని ధ్యానం అన్నారు. నాకు 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక కొడుకు పెద్దవాడు. సో సంసారం కదండి, అది ధర్మమే కదా. సో అది వదులుకోలేదు. తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత పెళ్లిళ్ళు అన్ని, వాళ్ళ కాన్పులు. నాకు 9 మంది మనవాళ్ళు మనవరాళ్ళు. నేను ఇప్పుడు 74వ సంవత్సరంలో 74వ సంవత్సరం నాకు. మొన్ననే జూలై 23rd. అలా అంటే ధ్యానము చేస్తే మన ముఖ కళ వర్చస్సు మారుతుంది. అసలు ఎన్నో రోగాలు పోగొట్టుకున్నానండి. ఫైబ్రాయిడ్స్ 7.5 ఫైబ్రాయిడ్స్, హార్ట్ ప్రాబ్లం, హైపర్ అసిడిటీ అన్ని పోయాయి. ఇప్పుడు కాళ్ళు వచ్చింది అనుకోండి, కొద్దిసేపు ధ్యానం చేస్తే పోతుంది, రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే యూఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. మెయిన్ థింగ్ ఏమంటే ఫోకస్ చేయాలి. అంటే ఫోకస్ అంటే కేంద్రీకరించాలి. మనసు ఎక్కడ కేంద్రీకరించాలి? శ్వాస మీద. శ్వాస ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. అప్పుడు వచ్చేది ఎనర్జీ. ఎనర్జీలో ఎంత ఆనందం, ఎంత సచ్చిదానందం, ఆనందమే ఆనందం. సో అక్కడ ఆనందం అంటే ఏమిటంటే యు ఆర్ మర్జింగ్ విత్ గాడ్ అని అర్థం. ఆనందం అంటే యువర్, వాట్ ఈస్ గాడ్ అంటే, గాడ్ ఈస్ అబ్స్ట్రాక్ట్ అంటారు. అబ్స్ట్రాక్ట్, ఇట్ ఈస్ సచ్చిదానంద, బ్లిస్, ఎటర్నల్ బ్లిస్. హౌ టు రికగ్నైజ్ గాడ్ అంటే వెన్ యూ ఫీల్ దట్ హ్యాపీనెస్, ద బియాండ్, ఇట్ ఈస్ నాట్ వరల్డ్లీ హ్యాపీనెస్, ఇట్ ఈస్ బియాండ్, అన్ఎక్స్ప్రెసిబుల్. అంటే యూ కెనాట్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, నువ్వు వ్యక్తీకరించబడలేరు, అంత ఆనందం. ఎంతమంది మేడం ఎంత ఆనందం మేడం, ఎందుకు మీరు వచ్చేయమన్నారు, అక్కడే ఉండిపోవాలంటుంది. ఇవే అక్కడ మర్జ్ అయిపోయి ఉంటారన్నమాట. ఆ విశ్వ చైతన్యంలో మర్జ్ అయిపోయిన వాళ్ళు రావడానికి ఇష్టపడతారా? లేదు. అమ్మ మీరు పాట పాడుతుంటే ఆ ఆనంద స్థితిలో
ఆ బ్రహ్మానంద స్థితిలో ఆ పరమేశ్వరుడి చెంత ఆయన ఒడిలో చిన్న పిల్లల్లాగా కూర్చొని మేము ఇంకేమీ కోరనవసరం లేదు. ఇది ఇది నా ఇల్లు, ఇక్కడనే ఉండాలా అనేటట్లు అనిపిస్తుంది. వెళ్ళమంటాడు ఆయన మళ్ళీ, పోనీ డ్యూటీ ఉందని పంపించేస్తాడు. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఇంత గొప్ప గెలాక్సీలకి వెళ్ళారండి, క్లాసుల్లో గెలాక్సీలకి వెళ్ళి లైఫ్ ఆఫ్టర్ డెత్ ని కూడా చూపించారు వాళ్ళంతా. అంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చు, మిరాకల్స్. యూ కెన్ హీల్. అంటే హీల్ చేయకూడదు, ఎమర్జెన్సీలోనే చేయాలి. ఒక తల్లిగా చేయొచ్చు, ఏదో ఎమర్జెన్సీలో వాళ్ళు బాధపడుతున్నారు, బట్ వాళ్ళకి అలవాటు చేయకూడదు. ఏం నేర్పించాలి? ధ్యానం మాత్రమే నేర్పించాలి. వాళ్ళు చేసుకుంటారు. నువ్వు చేస్తాను క్రెడిట్ తీసుకోకూడదు. ఏదో ఎమర్జెన్సీ వాళ్ళకి చెప్పకూడదు, చేసింది మాత్రం చెప్పకుండా చేయాలి. అర్థమైందా? దానికి కారణాలు ఉన్నాయి, మీరు అడిగితే చెప్తాను. సో చెప్పకుండా ఏ చేసినా క్రెడిట్ తీసుకోకుండా ఉండాలి. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి ఎన్నో విద్యలు వస్తాయి, కానీ ఒక్కటి కూడా ప్రదర్శించలేదు. రమణ మహర్షికి ఎన్నో సిద్ధులు ఉన్నాయి, వాళ్ళకందరికీ సిద్ధులు ఉన్నాయి, కానీ ఎప్పుడు పత్రికారికి లేదనుకున్నారా? ఆయనకు ఉన్నాయి, కానీ ఎప్పుడన్నా ప్రదర్శించారా? ఎప్పుడూ లేదు. అవసరం ఉంటే ఆయన ఎవరైతే ఈ సృష్టిలో, ఈ జగత్తులో, ఈ భూమి మీద అవసరం ఉన్నారో వాళ్ళకి ఇస్తాడు. ఆయన ఇస్తాడు. తటపత్రి సార్ ఉన్నారు కదా, రాజ్యలక్ష్మి గారు, ఆవిడ కాలిపోతే ఆయన మెడిటేషన్ చేశారు హాస్పిటల్కి వెళ్ళి, పత్రి సార్ వారి ముందు చేశారు అప్పుడు. కానీ తను ఇంకా చేసి ఆవిడకి ఏమి కాకుండా కాపాడారు. వాళ్ళ అవసరం ఉంది జగత్తుకి, అలాంటి వాళ్ళని కాపాడడానికి ఆయన ఇస్తారు, కానీ తెలియకుండా ఇస్తారు. ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? సద్గురువు అంటాం మనం, జగద్గురువు అంటాం. వాళ్ళు ఏమీ తెలియకుండానే చేసేస్తారు. రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, అలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు గొప్ప వాళ్ళు. మనం వేలల్లోనే లెక్క పెట్టగలం. మనం వేల కొలది, లక్షల కొలది ఉన్నారు కానీ కొందరే ఉన్నారు మహానుభావులు. సో వాళ్ళని తెలుసుకున్నారు కాబట్టి ఆ తత్వంలో, ప్రేమ తత్వంలో, కరుణ, దయ, దీంట్లో ఉన్నారు వాళ్ళు, ఆ స్థితిలో ఉన్నారు. మనం కూడా ఆ స్థితిలో ఉందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూడడం 2017 లో రిషికేష్ లో చూసాను, నిజంగానే పత్రి గారి పక్కన. ఆ రోజు విన్నాం మీ అనుభవాలు ఎలా ఉన్నాయి సార్ తో అలాగా అని చెప్పేసి. సో అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఎప్పుడు కలుస్తానా అని చెప్పేసి. మొన్న అనుకోకుండా మిమ్మల్ని చూడటం, నేను ఒక క్లాస్ లో సో అలా విన్నాను కూడా మీ అనుభవాల్ని. సో మీరు చేయించే విధానాన్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను, బట్ ఇవాళ ఇలా ముఖాముఖిగా ఇలా కలవడం అనేది కూడా హ్యాపీ, సో హ్యాపీ. మీరంతా కూడా ఈ అనుభవాన్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేసిన వారు, అండ్ పత్రి గారితో చాలా దగ్గరగా ఉంటూ చాలా రీసెర్చ్ చేస్తుంటాను, చేస్తుంటారు. ప్రాక్టికల్ గా చేశారు. నాకు తెలిసి మీ దగ్గర ఇన్ని అనుభవాలు ఇన్ని ఉన్నాయి అనమాట. అది ఒక గంట కూడా చాలదు యాక్చువల్లీ. తప్పకుండా ఈ కంప్లీట్ మ్యాన్ ఎలాగైతే కంప్లీట్ అవ్వదో ప్రోగ్రామ్, అలాగే మీ అనుభవాలు కూడా అంత తొందరగా అంత ఈజీగా కంప్లీట్ అవ్వవు. సో మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది మళ్ళీ. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు తెలియని ఎన్నో విషయాలని చెప్పారు, ఎంతెంతో జ్ఞానం. ఎస్, మనకు భగవద్గీత, కాలజ్ఞానం, బ్రహ్మం గారి జీవిత చరిత్ర ఇవన్నీ చదివాం. వేమన పద్యాలు కానీ చిన్నప్పుడు నేర్చుకోవటం కానీ అర్థమయ్యేది కాదు. చదివి ఇది మంచిదంట, మా అమ్మగారు ఏంటంటే ఈ బుక్స్ ఇది చదివితే మంచిది, భగవంతుడు కరుణిస్తాడు, నేర్చుకోవాలని చెప్పి పక్కన కూర్చోబెట్టి నేర్పించేది అనమాట, అంతే. కానీ అర్థమయ్యేది కాదు. కాలజ్ఞానం అది బుక్ కంపల్సరిగా రోజు చదివిచ్చేది, అర్థమయ్యేది కాదు. ఊరికే చదువుకుంటే కాళికాంబ అనే ఇవి శ్లోకాలు ఉన్నాయి కదా, కాళికాంబ, అవును, అవి శ్లోకాలు చాలా ప్రభావితం చేస్తాయి సార్. అదే పనిగా చాలా మంది మన పిరమిడ్ మాస్టర్లు వాటిని బుక్ గా ఫామ్ చేసి చిన్న చిన్న బుక్లుగా అందరికి పంచారు కూడా. నేను అవన్నీ ఎత్తి పెట్టుకున్నా, అప్పుడు పంచినవన్నీ కూడా ఇప్పటికీ మళ్ళీ ఎక్కడైనా దొరికితే తీసుకుంటా అన్నమాట, ఎవరికైనా ఇవ్వడానికి కూడా. చాలా అద్భుతమైన పుస్తకాలు. నేను పుస్తకం కూడా రాశానండి, 1000 pages పుస్తకము. దాన్ని 2గా మార్చి 350గా రెడ్యూస్ చేసేసి బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను మన మేడం అది బాబాజీ రాయించారు. 35 modalities చేస్తాం కదా, అదన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి.
వీడియోస్ ఉన్నాయి, 1000 పైన వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో. నా పేరు శ్యామలాదేవి చందన్ రాస్తే అన్ని వస్తాయి. స్పెల్లింగ్ SYA రాయాలి, శ్యామల అంటే. అయితే అవన్నీ బాబాజీ ఏం చెప్పారంటే, నువ్వు ఇప్పుడు పుస్తకం రాయాలని నాకు 7 వారియర్స్ అని ఒక 7 మందిని ప్రసాదించి వాళ్ళు హెల్ప్ చేసేటట్టు చెప్పి కొన్ని క్రియలు నేర్పించి, కుండలిని యోగం ఒక 5 రోజులు, అందులో బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ పుస్తకంలో రాయాలి. అదే విధంగా ఆస్ట్రల్ ట్రావెల్, గత జన్మ అనుభవాలు, లైఫ్ ఆఫ్టర్ డెత్ అనుభవాలు, అలానే DNA యాక్టివేషన్ లో DNA తో మాట్లాడడం, సెల్ తో మాట్లాడడం, ఆటమ్స్ తో మాట్లాడడం, రోగాలతో మాట్లాడడం, ఇవంతా కూడా ఉందమ్మా యూట్యూబ్ లో. అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. చాలా అద్భుతంగా వాళ్ళ అనుభవాలు కూడా ఉన్నాయి. వాటిని రాయమన్నారు. నేను 20 మాడాలిటీస్ మాత్రమే రాశాను, 35 రాయాలి. బట్ నేను ఒక పుస్తకం అయితే రిలీజ్ చేశాను, అది అందరికి పంచుతున్నా. అంటే కాస్ట్ దాని ధర, అందుకనే 200 అది లగేజ్ ఛార్జ్, అంటే పోస్టల్ ఛార్జెస్ ప్లస్ 160 ఇదనమాట పడిన రేటు. అందుకే అట్లా ఇచ్చేస్తున్నా. అదనమాట. అంతా బాబాజీ అనుగ్రహం అమ్మా. పత్రిగారి అనుగ్రహం. చాలా పత్రిగారిలో ప్రవేశించింది కూడా బాబాజీని. ఆయన చెప్పారు ఒక యాక్సిడెంట్ లో ప్రవేశించారని. సో బాబాజీ ఇప్పుడు అర్థం మీద ఉండి అందరినీ కూడా ఈ విధంగా ప్రేరణ ఇస్తున్నారు అనమాట. ధ్యానం, క్రియాయోగం అంతా. అంటే ఇప్పుడు ధ్యానము హైయెస్ట్, చాలా హైయెస్ట్. అది చేయని వాళ్ళు కొందరు క్రియాయోగము, కుండలిని యోగం మీరు విన్నారంటే, స్వయంగా కుండలి అమ్మవారు వచ్చి బీజమంత్రాలు చెప్పారు, వేరే సెపరేట్. అమ్మవారు వచ్చి అమ్మవారు దర్శనం ఇస్తారు క్లాస్ లో, అమ్మవారు మాట్లాడతారు కూడా. అమ్మవారు ఒకసారి అమెరికా వాళ్లకు నేను క్లాస్ తీసుకున్నప్పుడు, ఇది దుర్గాష్టమి రోజు ఆ అమ్మవారికి రిక్వెస్ట్ చేశారు, శక్తి క్షేత్రాలకు తీసుకెళ్ళమ్మను అని. మీరు పైకి వెళ్ళి అమ్మవారి దగ్గర, ఆదిశక్తి దగ్గర పూజ చేయండి అని అంటే, ఆవిడ ఏం చెప్పిందంటే, ఆ లక్ష్మి అనే ఒక మేడం, లక్ష్మి అనే ఆవిడ అమెరికాలో ఉంటుంది, ఆవిడకి నువ్వు నేను ఒకటే అని ఆలింగనం చేసుకుని ఆమెని సింహాసనం మీద కూర్చోపెట్టి ఆమెకి దండలు వేసి అలంకరణ చేస్తుంది అనమాట. తీసుకొచ్చి అన్ని శక్తి క్షేత్రాల్లో తిప్పింది ఆవిడ, అన్ని శక్తి క్షేత్రాలు. నాకెంత ఆశ్చర్యం వేసిందంటే, చూడు ధ్యానం ఎంత మహిమాన్వితము. ధ్యానం ద్వారా దైవాల్ని దర్శించడమే కాకుండా వాటి నుండి మెసేజెస్, వాళ్ళు ఎంత అద్భుతంగా. బాబాజీ అయితే చెప్తాడు, మలమూత్రాల్లో కూడా నేను ఉన్నాను, అవే కదా పరివర్తన జరిగేది. ఎవ్రీథింగ్ చేంజెస్, నాట్ పెరిషింగ్, ఎవ్రీథింగ్ చేంజెస్, బట్ ఓన్లీ ఆత్మ కెనాట్ చేంజ్. పత్రిక అంటారు కదా, ఆత్మ ఒక్కటే మారదు, అన్ని మారుతాయి. సో అన్ని చేంజ్ అయిన తర్వాత ఏమైతుంది, ఒక మలము మూత్రం కూడా ఒక ఎరువులాగా తయారై మనం అదే తింటున్నాం. అది చెప్తున్నారు బాబా. డోంట్ హేట్, ఏది కూడా నువ్వు ఇది క్షీణభావంతో చూడొద్దు అని అంటే, అసహించుకోవద్దు. బాబా వారు అన్నారు కదండమ్మా, సునక మాంసం తినేవాడిని కూడా నువ్వు యాక్సెప్ట్ చేసిన రోజే నువ్వు సత్య మార్గంలో ఉన్నట్టు, నువ్వు ఈ ఆధ్యాత్మిక అని తెలుసుకున్నట్టు, అర్థం చేసుకున్నట్లు అని చెప్పారు ఆయన. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ముగియాలని నాకు ఇష్టం లేదు, బట్ ఇంకొక మాస్టర్ సిద్ధంగా ఉన్నారు, సో వాళ్ళకి కూడా వెల్కమ్ చెప్పేస్తుందా. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి, ఈ యూట్యూబ్ లో చూసే వారికి, ఇప్పుడు జూమ్ లో ఉన్న వారందరికీ నా కోటి వందనాలు, కోటి ధన్యవాదాలు. మిమ్మల్ని బాబాజీ మన గురువు గారు ఆశీర్వదించి ఇంకా పై స్థితికి, ఆత్మస్థితికి తీసుకురావాలి, పరమాత్మ స్థితికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక నిమిషము తీసుకోండి. చెప్పండి. అంటే నేను ఎండ్ చేస్తున్నాను కాబట్టి, సర్వే వై సుఖినా సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కక్షే దుఃఖమాప్మయ, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనమందరూ కూడా సజ్జన సాంగత్యంలో ఈ సర్వ లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, మనుషులకే కాదు జంతువులకు, జీవరాశులకు కూడా మంచి జరగాలని, ఈ అత్యాచారాలు అన్ని కూడా మానించి పరమాత్మ అందరినీ కాపాడుతండి, అందరికీ సన్మార్గంలో నడిపించుతండి అని కోరుకుందాం. ధన్యవాదాలు. ఉంటాను.